హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జయస్విక బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ అండి. దీని తయారీ విధానం ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి. నేను ముందుగా 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. కస్టర్డ్ పౌడర్, చెర్రీస్, బాదం పప్పు, టూటీ ఫ్రూటీ రెడ్ గ్రీన్ తీసుకున్నాను, పిస్తా పప్పు, 1/2 లీటర్ పాలండి. దీని తయారీ విధానం ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి. ముందుగా 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాం కదండి. ఈ సైడ్న ఇలా మొత్తం కట్ చేసేయాలి బ్రౌన్వి. ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుందామండి. పాలు వేసేస్తున్నానండి. పాలు బాగా మరిగించుకుందామండి. చూస్తున్నారు కదండి, పాలు అయితే మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1/2 కప్పు షుగర్ వేసుకుంటున్నానండి, సరిపోతుంది. షుగర్ వేసి బాగా కలిపేసేయాలండి. ఇప్పుడు పాలలోకి నేను 2 టీ స్పూన్లు వేసుకుంటున్నానండి కస్టర్డ్ పౌడర్. చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే నేను పాలలో కస్టర్డ్ పౌడర్ వేసి బాగా ఉండలు లేకుండా కలిపేసుకుంటున్నానండి. ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చాక ఈ పౌడర్ని తీసి అందులో వేసేద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే పాలు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోనే కస్టర్డ్ పౌడర్ వేసేసుకొని బాగా కలిపేసేసుకుందామండి. థిక్నెస్ రావాలి, థిక్నెస్ వచ్చే వరకు మరిగించుకుందామండి. చూస్తున్నారు కదా, థిక్గా రావాలి. అడుగంటకుండా బాగా కలిపేస్తూ ఉండాలండి కస్టర్డ్ పౌడర్ ఉడికేంత వరకు. ఫైనల్గా అయితే అయిపోవచ్చింది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే అయిపోయిందండి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో బ్రెడ్ స్లైసెస్ పెట్టేసుకుందామండి. ఇలా ఒకదాని వెనకాల ఒకటి పెట్టేసుకొని వేడివేడిగా కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి, ఇది మిల్క్, ఈ మిల్క్ మొత్తం ఇలా వేసేద్దామండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా వేసాక కొద్దిగా టూటీ ఫ్రూటీ వేసుకోవాలండి. పిస్తా వేసుకోవాలి, జీడిపప్పు, అగైన్ మళ్ళా బ్రెడ్ స్లైసెస్ పెట్టుకోవాలండి. ఇలాగే ఫైనల్ వరకు ఇలాగే చేస్తూ ఉండాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్. సో ఫ్రెండ్స్, పూర్తిగా వేసేసుకున్నానండి. గార్నిష్ కోసం టూటీ ఫ్రూటీ అండి. నెక్స్ట్ బాదం పప్పు, నెక్స్ట్ పిస్తా అండి, నెక్స్ట్ చెర్రీస్ అండి. నేను కట్ చేసేసుకున్నాను, కలర్ఫుల్గా ఉంటుంది కదా. పైన ఇలా గార్నిష్ కోసం పెట్టేసుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఫైనల్గా అయితే కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాక సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఒక ప్లేట్ తీసేసుకున్నాను. చూస్తున్నారు కదండి, ఇలా ఫైనల్గా అయితే ప్లేటింగ్ చేసేసుకుంటున్నాను నేను. చాలా టెంప్టింగ్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.